నమస్తే లైట్ లేదా వస్తలేదా ఓకే ఓకే రెడీ అందరికీ నమస్తే ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే ఫిలిం ఛాంబర్ ఉందో ఫిలిం ఛాంబర్ ముందల ధర్నాని నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ గారు సినీ యాక్టర్ అయినటువంటి ప్రకాష్ రాజ్ గారు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం పైన అనిశ్చితంగా వ్యంగ్యంగా కార్టూన్స్ తయారు చేసి తన యొక్క ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని మేమందరం కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఈరోజు ప్రకాష్ రాజ్ గారు మొట్టమొదటిసారిగా చేసినటువంటి వాక్యాలు కాదు, అది మొట్టమొదటిసారిగా పోస్ట్ చేసినటువంటి విధానం కాదు. అది గతంలో హిందుత్వం పైన కానీ హిందూ మతం పైన కానీ అనేకంగా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి ప్రకాష్ రాజ్ గారికి మేము ఒకటి చెప్తున్నాం, హిందుత్వం అంటే హిందూ దేవులు అంటే హిందూ మతం అంటే ఎందుకు మీకు అంత చులకన అని చెప్పేసి ఒక సందర్భంగా మేము మిమ్మల్ని అడగడం జరుగుతుంది. కేవలం హిందువుల మీద ఈ విధంగా దుశ్చర్యంగా ఉండడానికి కారణమైందని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీరు సెక్యులర్ అని చెప్పుకుంటున్నటువంటి విధానం, మీరు సెక్యులర్ అని చెప్పుకుంటూ ఒక మతానికి ఒక వర్గానికి మీరు మద్దతు తెలుపుతూ హిందుత్వానికి వ్యతిరేకం చేయడం పట్ల మేమందరం కూడా ఆవేదనకు గురి అవుతున్నాం. ఖచ్చితంగా మీరు చేసింది ముమ్మాటికి తప్పే. బహిర్గతంగా హిందుత్వం మీద మీరు చేసినటువంటి విషయాన్ని మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఒక సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మూవీ అసోసియేషన్లో ఉన్నటువంటి పెద్దలకందరూ కూడా ఇలాంటి వ్యక్తిని వెంబడే తక్షణమే శాశ్వత సభ్యత్వం నుంచి తొలగించాలి. అదేవిధంగా మూవీలలో ఎక్కడ కూడా ఆయన ఉండే విధంగా మీరు చూడొద్దని చెప్పేసి ఒక సందర్భంగా పెద్దలకందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకటిలను అన్నింటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలుస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, హిందుత్వం అంటే ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారికి మా యొక్క సైడ్ నుంచి విన్నపంగా మేమందరం కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఇప్పుడు ఎవరైతే దీనికి ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే మా అసోసియేషన్ సంబంధించినటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు లేరు, సెక్రటరీ గారు ఉన్నారు. తను వెంబడే నాకు వచ్చినటువంటి ఈ యొక్క లెటర్ని, ఈ యొక్క వినప్తిని మేము మా యొక్క పెద్దవాళ్ళకు, మా యొక్క ఛాంబర్కి, మా యొక్క చైర్మన్ గారికి, లేకుంటే అధ్యక్షులకు అందరికీ కూడా మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. తక్షణమే వీటిపైన మేము చర్చలు జరిపి మేము ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వారిని అడిగి తెలుసుకొని ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. తద్వారా శాంతియుతంగా వచ్చినాం, శాంతియుతంగా వెళ్తున్నాం. కానీ మాకు వ్యతిరేకంగా మళ్ళీ ఇదే విధంగా జరిగిన ఆయనని తొలగించకపోయినా మా యొక్క కార్యాచరణ ఏందని చెప్పేసి మేము తక్షణమే ప్రజావేదికగా ప్రజల మధ్యలకు ఆ యొక్క ఇష్యూని తీసుకొని పోయి మేము వీటికి వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆయన ఒక ట్విట్టర్లో ఈ విధంగా పెడుతూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, మరో వివాదాన్ని లేపుతున్నారు హిందువులు అని చెప్పేసి చులకన చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ప్రకాష్ రాజ్ గారు నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వ మతం కాకుండా వేరే ఏ మతాలలో కూడా ఏమైనా వాళ్ళని చులకన చేసి ఎవరైనా మాట్లాడితే వారికి మద్దతుగా మాట్లాడినటువంటి వ్యక్తివి నువ్వు. మాట్లాడినటువంటి వ్యక్తివి ఈరోజు హిందువుల కోసం నువ్వు ఎందుకు ముందుకు వచ్చి పాజిటివ్గా మాట్లాడలేకపోతున్నావు? పాజిటివ్గా మాట్లాడకపోయినప్పటికీ కూడా మా విషయంలో ఇట్లా చులకన చేస్తూ మాట్లాడడము కేవలం నీ యొక్క అహంకార పూరితంగా ఉన్నటువంటి ధోరణే కారణం అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఒకటి కోరుకుంటున్నాం. మేము ఈరోజు హిందువుల ద్వారా నడుస్తున్నటువంటి సినిమాలు అనేకంగా ఉన్నాయి, మేము చూస్తున్నటువంటి సినిమాలు అనేకంగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ యొక్క భవిష్యత్తు కూడా కామన్ పీపుల్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. కానీ ఇట్లా హిందువుల కోసం వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యక్తిని మీ యొక్క మూవీస్లలో పెట్టుకున్నట్లయితే మీరు కూడా నష్టపోవడం జరుగుతుంది అని చెప్పేసి అలాంటి నీచుడు నికృష్టుడైనటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్లీ శాశ్వతంగా ఉన్నటువంటి సభ్యత్వాన్ని మూవీ అసోసియేషన్ నుంచి తొలగించాలని చెప్పేసి అఫీషియల్ గా భారతీయ జనతా పార్టీ నుంచి యువ మోర్చా ద్వారా మీ అందరూ కూడా ఇవ్వడానికి వచ్చినాం. ఇక్కడ అంతా కూడా మేము చెప్తున్నాం, ఈరోజు ఇదే ప్రకాష్ రాజ్ గారు ఒక క్రిస్టియన్ కి సంబంధించినటువంటి శిలువ పైన ఇట్లాంటి వ్యంగ్యంగా కార్టూన్స్ చేయగలుగుతాడా? ఒక ముస్లింలకు సంబంధించినటువంటి ఆచారాల పైన వ్యంగ్యంగా కార్టూన్స్ తయారు చేసి చేయగలుగుతాడా? ఏవి కూడా ఆయన చేయడు. కానీ కమ్యూనిస్టు భావజాలాలు కలిగి ఉండి ఒకసారి అయ్యప్ప దేవుని మీద మాట్లాడతాడు, ఒకసారి వెంకటేశ్వర దేవుని మీద మాట్లాడతాడు, ఒకసారి హిందూ కల్చర్ మీద మాట్లాడతాడు. ఎప్పటికప్పుడు విషబాబులాగా హిందుత్వం మీద విషం చల్లుతున్నటువంటి వ్యక్తి ఈ ప్రకాష్ రాజ్ గారు. మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం ప్రకాష్ రాజ్ గారిని. మేము ముందుగా భారతదేశ వ్యాప్తంగా నీ యొక్క సినిమాలు ఎక్కడ నడిచినా సరే, భారతదేశ వ్యాప్తంగా నీ యొక్క షూటింగ్లు ఎక్కడ జరిగినా సరే హిందుత్వం మొత్తం కూడా ఏకమయ్యి నువ్వు ఏ విధంగా అయితే హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నావో అదే విధంగా నిన్ను నీ యొక్క వినాశనానికి, నీ యొక్క అహంకారమైన పూరితానికి మేము ఈ రోజు నుంచి నాని పలుకుతూ నీ యొక్క వినాశనాన్ని కూడా మేము కోరుకుంటూ మా యొక్క యువ మోర్చా కార్యకర్తలమంతా కూడా నీకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక సందర్భం తెలియజేస్తున్నాం.
మేము హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తాం. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సర్వే జనా సుఖినో భవంతు అనే మతం ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందుత్వం మాత్రమే. అది కేవలం ఈ యొక్క ప్రపంచంలో చెట్టు చేమ మనుషులు పురుగు అనేవాళ్ళు ఈ జీవరాశులన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి కోరుకునేది ఒకే ఒకటి హిందుత్వం. అలాంటి హిందుత్వం అనేది మతం కాదు, హిందుత్వం అనేది మతం కాదు, హిందుత్వం అనేది జీవన శైలి. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి చాతనైతే, అంతే తప్ప హిందుత్వం మీద బురద చల్లే ప్రయత్నం నువ్వు చేయొద్దు. విదేశీయులు వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి అక్కడ చైనాలో లేకపోతే పాకిస్తాన్లో అలాంటి వ్యక్తులు ప్రేరేపణ అయినట్టు ప్రకాష్ రాజ్ గారు ఒకసారి హిందూ ధర్మం గురించి చదివే ప్రయత్నం చేయి, హిందూ ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి చాతనైతే, అంతే తప్ప కానీ ఈ రోజు తిరుమల గురించి కానీ తిరుమల లడ్డు కోసం కానీ ఈ రోజు నుంచి దేశంలో ఉన్నటువంటి హిందూ మతం గురించి కానీ ఎక్కడైనా కానీ అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే రోడ్ల మీద బట్టలిప్పి కొట్టి తరిమి కొట్టేంత వరకు వెనుకడి అయ్యాం. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి యువత అంతా కూడా ముందుకొస్తుంది. మొట్టమొదటిగా వీళ్ళందరి తరఫున నీకు ఇక్కడి నుంచి నేను వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మీద కనుక హిందుత్వం మీద ఎప్పుడైనా కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ రోజు నుంచి మీకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మూవీ అసోసియేషన్లు కూడా పెద్ద హీరోస్కి కూడా మేము చెప్పడం జరుగుతుంది, పెద్ద నిర్మాతలకు కూడా మేము చెప్పడం జరుగుతుంది, డైరెక్టర్లకు కూడా మేము చెప్పడం జరుగుతుంది, ప్రొడ్యూసర్లకు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇలాంటి నీచులని నికృష్టులని మీ యొక్క సినిమాలలో పెట్టుకొని యావత్ హిందూ సమాజానికి మీరు కూడా దూరం కావద్దని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. యావత్ హిందూ సమాజానికి మీరు దూరం కావాలనుకుంటే ప్రకాష్ రాజ్ గారిని మీ యొక్క మూవీలలో పెట్టుకోండి. ఈ రోజు పెట్టినటువంటి విషయం కాదు, మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. అనేక సందర్భాలలో హిందుత్వం మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి దుర్మార్గుడు ఈ రోజు మేము మూవీ ఛాంబర్ వరకు వచ్చి శాంతియుతంగా మేము నిరసన చేసిపోతున్నాం. మూవీ ఆర్టిస్టులు అందరూ కూడా సమాజంలో మంచిని కోరుకోవాలి, సమాజంలో మంచిని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని సమాజంలో చిచ్చు పెట్టే విధంగా కేవలం ఒక మతాన్ని హిందూ మతాన్ని మాత్రమే కార్నర్ చేస్తూ మిగతా మతాలని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. కాబట్టి ఆయన విషయంలో మీరందరూ కూడా వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఇస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడికక్కడ మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం, మూవీస్ ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక సందర్భం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.